హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఉన్నటువంటి 4th లెసన్ ది నోబుల్ నేచర్ అనేటటువంటి పోయం గురించి తెలుసుకుందాం. బెన్ జాన్సన్ రాసినటువంటి నోబుల్ నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఈ లెసన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ లెసన్ గురించి కొన్ని విషయాలు చెప్తాను అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఏదన్నా స్వీట్గా షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, మీరు అలా ట్రై చేస్తారా లేదా? అంటే ఏంటిది, ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్లో చెప్తారా లేదా ఎలాబరేట్ చేసి చెప్పడానికి ఇష్టపడతారా? చాలా మంది స్వీట్గా షార్ట్గా ఉన్నట్టుగా చెప్పడానికి ఇష్టపడతారు అనమాట. సో దాని గురించి, అలాగే ఆథర్ ఇక్కడ సో నోబుల్ నేచర్ అంటే ఏంటంటే రెండు రకాల అర్థాలు వస్తాయి అనమాట. నేచర్ అంటే ప్రకృతి అనే మీనింగ్ వస్తుంది, అలాగే స్వభావము అనేటటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. నోబుల్ అంటే ఉన్నతమైనటువంటి స్వభావము అనేటటువంటి మీనింగ్ వస్తుంది. అంటే ఒక మనిషికి ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి, ఎంత ఉన్నతమైన స్వభావం కలిగి ఉండాలి. అలాగే ఇంకో మీనింగ్ తీసుకుంటే ప్రకృతి ఎంత గొప్పది అని చెప్పేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఆథర్ ఏం చేశాడంటే, సో ప్రకృతిలో ఉన్నటువంటి ఒక రెండు చెట్లని పోలుస్తూ సో బ్యూటీ ఆఫ్ బ్రేవిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, బ్యూటీ ఆఫ్ షార్ట్నెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇట్స్ అ 10-line పోయం, బట్ ఇట్స్ ఏ లిరికల్ పోయం. అంటే ఇట్స్ సూటబుల్ ఫర్ వీ కెన్ సింగ్ దిస్ పోయం. ఓకే, ఈ పోయం పాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ రిథమ్. ఓకే, రైమ్ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి చూస్తే మీరు లాస్ట్ 2 lines ప్రాపర్ ఎండింగ్ లో ఉంటాయి. ట్రీ, బీ, ఇయర్స్, సేర్, డే, మే, నైట్, లైట్, సీ, బీ అంటే లాస్ట్ 2 lines ఎండింగ్ అనేది ఒకే విధంగా మనకు వినిపిస్తూ ఉంటుంది. రైమ్ రిథమ్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఈ పోయంని రాశాడనమాట. సో ఈ పోయంలో మనకి ఏం చెప్తున్నాడు అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దాని తర్వాత నేను ఇందులో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే సంస్కృత్ క్లాసెస్ కూడా కావాలంటే కింద ఫస్ట్ కామెంట్లో ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, సార్ బాగా చెప్తాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనం పోయెట్ అయినటువంటి బెన్ జాన్సన్ గురించి తెలుసుకోవాలంటే ఈజ్ ఏ ఇంగ్లీష్ ప్లే రైట్ అనమాట. సో నాటక రచయిత. అదేవిధంగా హీ బోర్న్ 1572 అండ్ హీ డైడ్ 1637లో మరణించాడు. ఈజ్ ద 17th century ప్లే రైట్. ఓకే, we are considering him, okay, second most popular of English dramatist after Shakespeare. okay, Shakespeare తర్వాత అంత గొప్పగా డ్రామాలు రాసినటువంటి ఒక రచయితగా మనం ఈయనని కన్సిడర్ చేస్తాం అనమాట. సో అది ఈయనకు సంబంధించింది. సో ఇంకా ఈయన గురించి డీప్ గా చెప్పాలంటే మరొక వీడియోలో చెప్తాను. ఇట్స్ అ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ పోయెట్. నెక్స్ట్ ఈ లెసన్ లో ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. It is not growing like a tree in bulk doth make man better be, or standing long an oak 300 years to fall a log at last dry, bald and sere. A lily of a day is fairer far in May, although it fall and die that night. It was the plant and flower of light. In small proportions we just see, and in short measures life may perfect be. అంటే ఏమంటున్నాడంటే ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇట్స్ నాట్ గ్రోయింగ్ లైక్ ఏ ట్రీ ఇన్ బల్క్ డాట్ మేక్ మ్యాన్ బెటర్ బీ. ఓకే, సో మనిషిని ఓ పెద్ద వృక్షం లాగా, ఓ పెద్ద చెట్టు లాగా ఎక్కువ రోజులు బ్రతకడం వల్ల మనిషి బెటర్ అయిపోడు. అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించడం వల్లనే మనిషి గొప్పవాడైపోడు అని చెప్తా ఉన్నాడు అనమాట ఫస్ట్ 2 lines. ఆర్ స్టాండింగ్ లాంగ్ అండ్ ఓక్ 300 years టు ఫాల్ ఎ లాగ్ ఎట్ లాస్ట్ డ్రై, బాల్ అండ్ సేర్. ఏమంటాడంటే, అంటే ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓక్ ట్రీ తీసుకున్నట్లయితే అదేం చేస్తుంది అంటే 300 years బతుకుతుంది. 300 years బతికి ఆఖరికి ఫాల్ ఒక మొద్దులాగా పడిపోతుంది అనమాట. డ్రై వెండిపోయి, బాల్డ్ అంతా నిర్జీవంగా పడిపోయి, సేర్ నిరుత్సాహం నిస్సత్వతోటి ఆ చెక్కలాగా అలాగే అడవిలా పడి ఉంటది అనమాట. అంటే ఏంటిది, ఎత్తు ఎదగడము లేదంటే ఎక్కువ రోజులు బతకడము అనేది మనిషిని ఒక గొప్ప మనిషిగా తయారు చేయదంట. ఇక్కడ ఫస్ట్ 4 lines చెప్పేది ఏం చెప్తున్నాడు ఈయన అంటే, ఏ లిలీ ఆఫ్ ఎ డే ఈజ్ ఓకే ఫేర్ ఫార్ ఇన్ మే. ఓకే,
లిల్లీ అనేది ఏముంటుంది అంటే, ఒక లిల్లీ పువ్వు తీసుకున్నట్లయితే, జాస్మిన్ లిల్లీ పువ్వు ఈజ్ ఫైరర్ ఫార్ ఇన్ మే. ఓకే, సో మనకు ఎక్కువగా మేలో ఆ సీజన్ లో కనిపిస్తూ ఉంటుంది లిల్లీ పువ్వు. లిల్లీ పువ్వు ఏమవుతుంది అంటే, ఆల్దో ఇట్ ఫాల్ అండ్ డై దట్ నైట్, ఏమవుతుంది, ఒక పువ్వు, చిన్న పువ్వు అదే రోజు పుడుతుంది, అదే రోజు వికసిస్తుంది, అదే రోజు చనిపోతుంది. అంటే ఇక్కడ చనిపోవడం అంటే వాడిపోతుంది అనమాట. అంటే ఒక పువ్వు యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, 1 డేనే ఉంటుంది అనమాట. లిల్లీ కానీ జాస్మిన్ కానీ చిన్న చిన్న పూలు తీసుకున్నట్లయితే 1 డేలోనే అవి ఓకే ఇట్లా వికసించి ఆ రోజే అందరినీ కవింపచేసి అందరిని ఆహ్లాదంగా ఉంచి అదే రోజు చనిపోతాయి అనమాట. ఈయన ఏం చెప్తున్నాడు, ఇట్ వాస్ ద ప్లాంట్ అండ్ ఫ్లవర్ ఆఫ్ లైట్. ఇక్కడ ఈ లైన్ మీరు చూసుకున్నట్లయితే, ఆల్దో దట్ లిల్లీ అనేది అదే రోజు పుట్టి అదే రోజు చనిపోయినప్పటికి కూడా అది సింబల్ ఆఫ్ ప్లాంట్, సింబల్ ఆఫ్ ఫ్లవర్ అండ్ లైట్. లైట్ అంటే ఏంటిది ఇక్కడ అంటే విజయం. లైట్ అంటే ఏంటంటే ఇక్కడ అందరినీ ఆకట్టుకోవడము. లైట్ అంటే ఏంటంటే ఇక్కడ అది సింబల్ ఆఫ్ రియల్ లైఫ్. ఓకే, అది చాలా తక్కువ జీవితాన్నే గడపొచ్చు, చాలా తక్కువ లైఫ్ స్పానే ఉండొచ్చు, కానీ అందరినీ ఆకట్టుకుంటది. అది ఆ పువ్వు అనేది ఎవరి చెంతన ఉన్నా కూడా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దేర్ స్మెల్ అండ్ విత్ దేర్ బ్యూటీ. దానికి ఉన్నటువంటి బ్యూటీ వల్ల అందరూ అట్రాక్ట్ అవుతారు, దాని యొక్క స్మెల్ వల్ల అందరూ దాన్ని ప్రశంసిస్తారు అన్నమాట. అంటే ఈయన ఏమంటున్నాడంటే, మనిషి యొక్క జీవితం అనేది ఎక్కువ రోజు బతకడమో లే పెద్ద ఆకారం ఉండడం వల్లనో మనిషి గొప్పవాడైపోడు. ఓకే, మనిషి అనేది తక్కువగా ఉన్నట్టుగా కూడా మంచి పనులు చేస్తూ అందరి చేత మెప్పు పొందినప్పుడే మనకు లైఫ్ అనేది చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయన ఇచ్చేది లాస్ట్ 2 లైన్లో, ఇన్ స్మాల్ ప్రపోర్షన్స్ వి జస్ట్ సీ, స్మాల్ ప్రపోర్షన్స్ వి జస్ట్ సీ అండ్ ఇన్ షార్ట్ మెజర్స్ లైఫ్ మే పర్ఫెక్ట్ బీ అని ఏమంటున్నాడంటే, ఇక్కడ జీవితంలో క్వాంటిటీ కంటే క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. అర్థమైందా? మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నదనేది కాదు ముఖ్యము, అవసరం వచ్చేవి ఎన్ని పరికరాలు ఉన్నాయి అనేది ముఖ్యం అన్నమాట. సో మనకు ఒక ప్రొవర్బ్ కూడా ఉంది మనకు తెలుగులో చూసుకుంటే, కరము పాలు కడివెడైనానేమి, గంగి గోవి పాలు గరిటెడైనా చాలు అని అంటారు అనమాట. అక్కడికి రానివి నీ దగ్గర ఎన్ని ఉంటే ఏంటి, ఎంత కాలం ఉంటేంది, అక్కడికి వచ్చేవి కొంచెం ఉన్నా చాలు అని చెప్తారు. నీ దగ్గర 10 కిలోల ఐరన్ ఉన్నా కానీ, ఇనుము ఉన్నా కానీ పనికిరాదు, కానీ ఒక తులము, ఒక 10 గ్రామ్స్ కనుక బంగారం ఉన్నట్టయితే మోర్ వాల్యూ ఉంటది అని ఇలాంటి అర్థం అనమాట. అంటే ఏంటంటే లైఫ్ లో ఏదైనా సరే మనము క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఈ ఆథర్ చెప్తున్నాడు. దానికి 2 ఉదాహరణలు తీసుకున్నాడు అనమాట. ఓక్ ట్రీ అండ్ లిల్లీ. ఈ లిల్లీ అనేది అదే రోజు పుట్టి అదే రోజు చనిపోయినప్పటికి కూడా అందరి చేత ఆకర్షింపబడుతుంది, అందరి మెప్పు పొందుతుంది అనమాట. అదే ఓక్ ట్రీ ఏదైతే ఉందో అడవులల్లా చాలా పెద్దగా పెరుగుతుంది, చాలా సంవత్సరాలు జీవిస్తుంది, కానీ ఆఖరికి అది ఏ విధంగా అయిపోతుంది, ఒక మొద్దులాగా ఒక కట్టెలాగా పడిపోయి ఉంటది అనమాట. సో దానివల్ల ఏ ఉపయోగం లేదు అని చెప్పేసి ఆథర్ ఇక్కడ మనల్ని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఏంటిదంటే మన జనరల్ లైఫ్ లో అర్థం చేసుకోవడానికి ఏంటంటే, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు కూడా పేరాలు రాసేయడం కంటే అర్థం అయ్యేలాగా ఒక పేజీలో రాసిస్తే చాలు, వీ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. అదేవిధంగా మనము రియల్ లైఫ్ లో కూడా చూసినా చూడండి, ఈవెన్ మూవీస్ లో కూడా చూడండి, సినిమా మొత్తం ఉన్నటువంటి క్యారెక్టర్ చేయలేని ఇంపాక్ట్ ఒక స్పెషల్ అపియరెన్స్ వల్ల వాళ్ళందరు అట్రాక్షన్ మొత్తం గ్రాప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ విక్రమ్ సినిమా, కమల్ హాసన్ గారు నటించారు. అందులో సూర్య గారు లాస్ట్కి వచ్చేసరికి రోలెక్స్ అనే క్యారెక్టర్ లో ఒక 5 minutes ఉంటాడు, సినిమా మొత్తం హైలైట్ అయిపోతాడు. అదే జైలర్ సినిమా తీసుకున్నారు అనుకో, రజనీకాంత్ సినిమా, అందులో కూడా శివరాజ్ కుమార్ గారు ఆయన ఒక జస్ట్ 2-3 minutes or 5 minutes ఉంటాడు అనమాట, క్యామియో రోల్ చేస్తాడు, అతను అందరినీ అట్రాక్ట్ చేస్తాడు అనమాట. అదేవిధంగా ఇఫ్ యూ టేక్ ఈవెన్ ఫుడ్ కూడా, మనము ఫుడ్ ఎంత కష్టపడి ఉన్నా కూడా చిన్న మసాలా, చిన్న పోపు అనేది దానికి చాలా బ్యూటీని యాడ్ చేస్తుంది, చాలా టేస్ట్ ని యాడ్ చేస్తుంది అనమాట. అంటే ఓవరాల్ గా ఇక్కడ మనకు పోయెట్ చెప్తుంది ఏంటంటే, లైఫ్ లో క్వాంటిటీ కంటే క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఆయన చెప్తున్నటువంటి విషయం అనమాట. ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి, ఫైనల్ గా నోట్ ఏంటిదంటే, ఇట్ డజంట్ మీన్ ఇక్కడైనా లిల్లీని ఓక్ ట్రీని జస్ట్ వాటి యొక్క ఉద్దేశంగా కంపేర్ చేశాడు, కానీ ఓక్ ట్రీ అనే దానికి నిజ జీవితంలో చూసుకుంటే పెద్ద పెద్ద చెట్లకు విలువ లేదని అర్థం కాదు.
ఈయన కంపేర్ చేశాడనమాట. ఆ విధంగా చెట్టులాగా పెరిగి అలా మానులాగా ఉండి అలా పోవడం కంటే జీవితంలో ఏం అర్థం లేదు. లిల్లీలాగా ఉండి ఓకే ఒక రోజులో పుట్టి ఒక రోజులో చనిపోయినా కూడా దానికి వాల్యూ ఉంటది అని చెప్తున్నాడు. మనకు చాలా మంది అంటా ఉంటారు, సో నందిలాగా 4 సంవత్సరాల ఉన్నా చాలు, వేరే జీవుల్లాగా 10 సంవత్సరాలు ఉంటే ఏం లాభం అని. అదే అనమాట ఈ లెసన్ యొక్క సారాంశం అనమాట. సో ఇది మనకు ది నోబుల్ నేచర్ అని చెప్పేటటువంటి పోయం, 4th పోయం. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. నోబుల్ నేచర్ అంటే ఏంటంటే ఉన్నతమైన స్వభావం, మన స్వభావాన్ని ఏ విధంగా ఉన్నతంగా మార్చుకోవాలి, ఉన్న కొద్దిసేపు అయినా కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉండాలి అని చెప్పేది. ఇంకొక మీనింగ్ ఏమొస్తుందంటే నోబుల్ నేచర్, గొప్ప ప్రకృతి. ప్రకృతిలో మీరు వివిధ చెట్లని, వివిధ ప్రకృతిని మనం కంపారిజన్ చేసినట్లయితే మనకే అర్థమైపోతుంది. ఆ ప్రకృతి మనకు టీచ్ చేస్తుంది ఏది మనకు ఉండాలి, ఏది మనకు అవసరం లేదు. అలాగే ఈ పోయంని అరేంజ్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ 2 లైన్స్, ఎవ్రీ 2 లైన్స్ ఒకే రకమైనటువంటి సౌండింగ్ తోటి ఎండ్ అవుతాయి అన్నమాట. ఇది దీని యొక్క బ్యూటీ. ఇట్ హ్యాస్ ఆల్ కైండ్ ఆఫ్ బ్యూటీస్ అనమాట. లిటరల్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే మీనింగ్ఫుల్ గా వాల్యూ ఉందన్నమాట. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఇందులో మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అది A, B, C. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ ఏంటివేంటివో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ద యాప్నెస్ ఆఫ్ టైటిల్. ఓకే, ద నోబుల్ నేచర్ ఫర్ ద పోయం. ఓకే, అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ పోయం కి ఈ టైటిల్ యాప్ట్, సూట్ అయిందా లేదా డిస్కస్ చేయండి. ఈజ్ ఇట్ సూటబుల్ ఆర్ నాట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పోయం కి ఈ నోబుల్ నేచర్ అనేటటువంటి ఈ టైటిల్ కరెక్ట్ గా సూట్ అయిందా లేదా చెప్పండి అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి బల్క్ డస్ నాట్ మేక్ మ్యాన్ బెటర్. బి, బల్క్ అంటే ఏమంటున్నాడంటే ఎక్కువగా పెద్ద షేప్ ఉన్నటువంటి మనిషి లేదా ఎత్తు పొడుగు ఉన్నటువంటి మనిషి ఇట్ డస్ నాట్ మేక్ మ్యాన్ బెటర్. బి, ఓకే, అది మనిషిని ఒక గొప్ప వ్యక్తిగా చెయ్యదు అని అంటున్నాడు. హౌ డస్ ద ఓక్ సపోర్ట్ దిస్ స్టాండ్ అంటున్నాడు. ఏ విధంగా మనకు పోయెట్ మనకి ఏ విధంగా చూపించాడు ఓక్ ట్రీని ఎగ్జాంపుల్ గా చూసుకొని. అంటే పెద్దగా పెరిగినంత మాత్రంలా గొప్పగా అయిపోరు, ఎక్కువ సంవత్సరాలు జీవించినంత మాత్రంలా వైజ్ పీపుల్ అయిపోరు. దానికి ఓక్ ట్రీని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పి ఆథర్ ఏ విధంగా చెప్పాడని దాని గురించి రాయమంటున్నాడు అనమాట. మీరు ఈ లెసన్ అర్థం చేసుకొని రాయాలి. నెక్స్ట్ సి, థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ విత్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద లిల్లీ దట్ సైజ్ మ్యాటర్స్ నాట్ బట్ బ్యూటీ కౌంట్ ఎ లాట్. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ విత్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ లిల్లీ. లిల్లీని ఇక్కడ ఏ విధంగా అయితే ఆథర్ తీసుకున్నాడో దాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయి. సైజ్ అనేది మ్యాటర్ కాదు, బ్యూటీ అనేది మ్యాటర్ అని చెప్పేసి ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు అనమాట. ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఈ 3 క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ లెసన్ లో మళ్ళీ కలుసుకున్నాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్.